అండ్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నందుకే కాంగ్రెస్ ఉన్నట్టు కూడా మాట్లాడటం అనేది జరిగింది. తెలంగాణలో లేకుంటే ఇండియాలో కాంగ్రెస్ చరిత్ర 100 మేబీ 120 ఇయర్స్ మాక్సిమం. రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్ లో అది మర్చిపోయి మనతోనే మైనారిటీస్ ఉన్నారు, మాతో మైనారిటీస్ సేఫ్ ఉన్నారు ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. కేటీఆర్ని కాపాడుతుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి. గవర్నర్ ఓకే అంటే నేను రేపే అరెస్ట్ చేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం అనేది జరిగింది. నేను స్ట్రేట్ అవే చెప్తా, బీఆర్ఎస్ బీజేపీ ఒకే కాదు, బట్ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేస్తున్నారు, కానీ మీరు బీజేపీతో కొలైడ్ అయ్యి కాంటెస్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. కేటీఆర్ 10 సంవత్సరాలు కొట్టి మున్సిపల్ శాఖ మంత్రి కొట్టి తట్టెడు మట్టి కూడా తీయలేదు, ఏం మొహం పెట్టుకొని ఈరోజు జూబ్లీహిల్స్కి వస్తున్నారు. సో జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు చెట్టు కట్టేసి కొట్టినా కూడా తప్పు లేదు అన్నట్టు కూడా మాట్లాడారు. బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే హైదరాబాద్, స్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ చేసిన కేటీఆర్ అన్నారు. ఈ హైదరాబాద్ కు ఒక రంగం తెచ్చిన, ఒక రూపం తెచ్చిన కేటీఆర్ అన్నారు. లోకల్ కాబట్టి మీరు అందరిని ఆదరించండి, మీ తమ్ముడుగా మీ అన్నగా ఆదరించండి అని నవీన్ యాదవ్ సెంటిమెంటల్ చెప్తున్నారు. ఈ లోకల్ నామినికల్ మొత్తం పక్కకు పెట్టాయి. టు బి ఆనెస్ట్, కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కడుపులో పెట్టి చూసుకుంటారు అని అన్నారు కదా. నవీన్ ఏమంటున్నా అంటే, నేను లోకల్ అంటే పాపం ఆయన పోయి ఒకసారి తిరగాలి, అక్కడ ఉంది మాక్సిమం సెటిలర్స్ ఉన్నారు అంటే వాళ్ళు నీకు ఎందుకు ఓటేయాలి? జూబ్లీహిల్స్ ప్రజలు అది నమ్ముతున్నారు 100%. వై నాట్? వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఆజం అలీ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు. నమస్తే ఆజం గారు. నమస్తే రాజు. సో ఆజం గారు, మనము ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల నుంచి మనం ట్రావెల్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ రకరకాలుగా కొత్త వాగ్దానాలు వింటున్నాం ముస్లిం సోదరుల కోసం. అండ్ రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు అసలు కాంగ్రెస్ ఉన్నందుకే ముస్లిమ్స్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నందుకే కాంగ్రెస్ ఉన్నట్టు కూడా మాట్లాడడం అనేది జరిగింది. తర్వాత సరే కరెక్షన్ చేసుకున్న పక్కన పెడితే ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇక్కడ కేవలం ఒక వర్గపు ఓట్ బ్యాంక్ తోటే కాంగ్రెస్ పార్టీ వెళ్తుందని చెప్పేసి అనుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన స్టేట్మెంట్ గురించి ఒక చిన్న నేను సూచన అనుకో. తెలంగాణలో లేకుంటే ఇండియాలో మన చరిత్ర, కాంగ్రెస్ చరిత్ర 100 మేబీ 120 ఇయర్స్ మాక్సిమం. రేవంత్ రెడ్డి గారు ఫ్రస్ట్రేషన్లో అది మర్చిపోయి మనతోనే మైనారిటీస్ ఉన్నారు, మాతో మైనారిటీస్ సేఫ్ ఉన్నారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినాం. మైనారిటీస్ అంటే ముస్లిం చరిత్ర గురించి ఆయనకు అసలు ఏం తెలియదు. సిన్స్ 1600 వీఆర్ ఎగ్జిస్టింగ్. ఈ రకాల కాంగ్రెస్ వస్తూ ఉండారు, పోతూ ఉంటారు, కానీ కొంచెం స్టేట్మెంట్ చెప్పిన ముందు యాజ్ ఎ చీఫ్ మినిస్టర్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, you should be aware of what you are speaking. It's very important. Second thing, మైనారిటీ సెంటిమెంట్కు హర్ట్ చేసుకొని మైనారిటీ ఓట్ తీసుకోవాలని ఈ ప్రయత్నంలో ఆయన ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. దయచేసి నేను విజ్ఞప్తి చేస్తున్నారు చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, మీరు ఈ ఓట్ పోలరైజ్ చేయవద్దు. 100% మీ ప్రయత్నం మీరు చేయండి, బీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తారు. ఓకే, సో ఒకటే వర్డ్లో ఫినిష్ చేసేసి ఒకటే వర్డ్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అన్న, వెరీ క్లియర్ సెంటిమెంట్ అంటే ఎవరైనా సరే, నేను యాజ్ ఎ ముస్లిం, నువ్వు యాజ్ ఎ నాన్ ముస్లిం, మనకు రిలీజియస్ సెంటిమెంట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలా వచ్చి ఏమైనా మాట్లాడితే దట్ హర్ట్స్ ద సెంటిమెంట్ ఆఫ్ ఎ పర్సన్, వెదర్ హీ బిలాంగ్స్ టు ఎనీ కమ్యూనిటీ, ఎనీ కాస్ట్. ఓకే, సో బిఫోర్ ఎనీ స్పీచ్ కొంచెం చూసి మళ్ళా మాట్లాడిన తర్వాత రెక్టిఫై చేయడానికి అవసరం ఎందుకు? ఓకే, అండ్ ఇంకోటన్నా, నిన్న చూసుకున్నట్టయితే కేటీఆర్ని కాపాడుతుంది బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటి. గవర్నర్ ఓకే అంటే నేను రేపే అరెస్ట్ చేస్తా అని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం అనేది జరిగింది. సో మరి ఇక్కడ రేవంత్ రెడ్డి, కేటీఆర్ ఇద్దరు ఒకటే కాబట్టి కేటీఆర్ హరీష్ రావుని అరెస్ట్ చేస్తారని బీజేపీ నేతలు అంటున్నారు. ఇంతకు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ తోటి దోస్తా లేకపోతే బీజేపీ తోటి దోస్తా? బీఆర్ఎస్ ఎవరితో దోస్త్ లేదు. బీఆర్ఎస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ పార్టీ కాంటెస్టింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ పార్టీ, అండ్ వీ డోంట్ హ్యావ్ టు గో విత్ అన్ అలయన్స్ విత్ ఎనీ పార్టీ. అపార్ట్ ఫ్రమ్ దాట్, ఏ ఫాల్స్ ప్రొపగండా చేస్తున్న కాంగ్రెస్కి నేను స్ట్రేట్ అవే చెప్తా, బీఆర్ఎస్ బీజేపీ ఒకే కాదు, బట్ బీఆర్ఎస్ ఇండిపెండెంట్ కాంటెస్ట్ చేస్తున్నా, కానీ మీరు బీజేపీతో కొలైడ్ అయ్యి కాంటెస్ట్ చేస్తున్నారు. ఇట్స్ వెరీ క్లియర్. లాస్ట్ టైం ఎంపీ ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే మీరు ఇద్దరు 8 సీట్స్ డివైడ్ చేసుకుని బీఆర్ఎస్కు మీరు 100% డ్యామేజ్ చేశారు. ఇది అదే సెంటిమెంట్ ఈ టైంలో అదే మాటి అనవసరంగా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని ఫాల్స్ ప్రొపగండాతో, ఫాల్స్ ప్రచారంతో
మీరు ముందుకు పోతున్నారు. దట్ విల్ బి వెరీ రాంగ్ అండ్ పీపుల్ విల్ ప్రూవ్ ఇట్ దట్ బీఆర్ఎస్ ఇస్ అన్ ఇండిపెండెంట్ బాడీ అండ్ వీఆర్ కాంటెస్టింగ్ ఇండిపెండెంట్. అండ్ ఇప్పుడు కేటీఆర్ గారిని ఎవరు కాపాడుతున్నట్టు ఇక్కడ? ఎందుకు మరి రేవంత్ రెడ్డి కావాలని అరెస్ట్ చేయట్లేదా, లేకపోతే బీజేపీ గవర్నర్ కాపాడుతున్నాను? అన్న 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ఏం చేశారు? రేవంత్ రెడ్డి సర్కార్లో ఎలిగేషన్స్ తర్వాత ఏం లేదు. ఫస్ట్ హామీలు ఇచ్చి ఓటు తీసుకున్నారు, గవర్నమెంట్ ఫామ్ చేసిన దాని తర్వాత 6 గ్యారంటీస్ కు ఇంప్లిమెంట్ చేయాలనేకి దానికి దూరం ఎట్లా చేయాలంటే ఒక ఫేక్ కాల్ రికార్డింగ్ స్కామ్ అని ఒకటి అది తెచ్చి కేటీఆర్ గారి మీద ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టారు. దాని తర్వాత ఫార్ములా ఈ రేస్ అని ఫాల్స్ ఎలిగేషన్స్ పెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏమైనా జరిగింది అని ఒక ఫాల్స్. ఈ బీఆర్ఎస్ పార్టీ మీద అంత ఏమంటే they have nothing to prove. Only Congress is trying to put false allegations on KCR garu, KTR garu, Harish Rao garu, so they won't get anything. Even though in spite of all this, people are very much sure enta development chesina manchi KCR sare, KCR palanalu. అయితే సార్ ఇప్పుడు చూసుకున్నట్టయితే 2 సంవత్సరాల కేటీఆర్ 10 సంవత్సరాలు ఉండి మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండి తట్టెడు మట్టి కూడా తీయలేదు. ఏం మొహం పెట్టుకొని ఈరోజు జూబ్లీహిల్స్కి వస్తున్నారు. సో జూబ్లీహిల్స్ ప్రజలారా, మీరు చెట్టుకు గట్టేసి కొట్టినా కూడా తప్పు లేదు అన్నట్టు కూడా మాట్లాడారు సార్. సో మరి ఇప్పుడు హైదరాబాద్ అంటేనే కేటీఆర్ ఐకాన్ హైదరాబాద్ అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పెద్ద పెద్ద స్టేటస్లు పెడతారు, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తారు. మరి తీరా చూస్తే అక్కడ ఒక సీఎంఏ చెప్తున్నటువంటి మాట సార్ ఇది. అన్న ఒక మాట చెప్తాం. మీరు 2 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పాలన ఉంది. కేటీఆర్ గారు 9.5 years యాజ్ అ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ పని చేశారు. ఒక్కసారి యు జస్ట్ గో అండ్ వాచ్ ద సిటీ, ద డెవలప్మెంట్ కేసీఆర్ సార్ చేసిన, కేటీఆర్ సార్ చేసిన, అండ్ ఐకానిక్ బిల్డింగ్స్ కట్టిన, అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, పెద్ద పెద్ద క్యాంపస్ ఉంది తెలంగాణలో ఈరోజు. ఈ 2 సంవత్సరాలు చెత్త. ఇంకొకటి అన్న, నేను నీతో మాట్లాడుతున్నాను, నా గురించి నీ గురించి నాకు దిమాగులో ఏమైనా నెగటివ్ ఉంటే ఆ చెత్తనే అంటున్నారు. ఈ రోజే కూడా ప్రభుత్వంకు బీఆర్ఎస్ మీద థాట్ అట్లానే ఉంది. చెత్త థాట్ ఉంటే చెత్త మాటనే వస్తా. వెరీ క్లియర్. ఓకే. అండ్ బీఆర్ఎస్ పార్టీ పాలనలోనే హైదరాబాద్, స్పెషల్లీ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్ చేసిన కేటీఆర్ అన్న. హీ వాజ్ అన్ ఐటీ మినిస్టర్, హీ వాజ్ ఎ మున్సిపల్ మినిస్టర్. ఈ హైదరాబాద్కు ఒక రంగం తెచ్చిన, ఒక రూపం తెచ్చిన కేటీఆర్ అన్న. సో ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలు అది నమ్ముతున్నారు అనుకోవచ్చు. 100%. వై నాట్? ఈ రోజు జూబ్లీహిల్స్ ఇస్ విత్ బీఆర్ఎస్. అందుకే కదా మా క్యాడర్ మీద దాడి, అనవసరంగా జేఏసీ పాపం లేడీస్, గర్ల్స్ వాళ్ళు ప్రచారంకు వస్తే వాళ్ళ మీద దాడి. మా రియాజ్ అని ఒక మనిషి, మా క్యాడర్, ఆయన ఇంటి మీద దాడి. నిన్న వరకు వైద్ అహ్మద్ అని అడ్వకేట్ మా పార్టీలో ఉంది, షేక్పేట్, 15 పోలీస్ వాళ్ళు ఆయన ఇంటికి పోయి సెర్చ్ చేస్తున్నారు, తమాషాలు చేస్తున్నారు, మా క్యాడర్ మీద దాడి చేస్తున్నారు. ఇట్ సెల్ఫ్ షోస్ దట్ కాంగ్రెస్ ఈజ్ లూజింగ్. ఓకే. అండ్ ఇక్కడ సెంటిమెంట్ ఒకటి వస్తుందన్న, నేను లోకల్ కాబట్టి మీరు అందరు నన్ను ఆదరించండి, మీ తమ్ముడుగా మీ అన్నగా ఆదరించండి అని నవీన్ యాదవ్ సెంటిమెంటల్గా వెళ్తున్నారు. సో గోపీనాథ్ గారి భార్య కూడా, అంటే గోపీనాథ్ చేసినటువంటి అభివృద్ధి చూసి నాకు ఓటేయండి అని చెప్పేసి గోపీనాథ్ గారి భార్య చెప్తుంది. సో ఇక్కడ లోకల్ నాన్ లోకల్ ఏమైనా ఫీలింగ్ వస్తుందా, లేకపోతే డెవలప్మెంట్ నాన్ డెవలప్మెంట్ ఫీలింగ్ వస్తుందా అనుకోవచ్చా? అన్న ఈ లోకల్ నాన్ లోకల్ మొత్తం పక్కకు పెట్టాయి. టు బి ఆనెస్ట్, బికాస్ వీఆర్ ఇన్ తెలంగాణ అండ్ చాలా సెటిలర్స్ మా తెలంగాణలో ఉన్నారు. కేసీఆర్ గారు ఒక మాట అన్నారు, ఈ తెలంగాణ తెచ్చిన తర్వాత ఈ తెలంగాణలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ వన్, ఏ ప్రాంతం కానీ, ఎక్కడి నుంచి వచ్చినా కానీ, వెదర్ ఇట్ ఈస్ ఫ్రమ్ నార్త్ ఇండియా, సౌత్ ఇండియా, ఈస్ట్ ఇండియా, వెస్ట్ ఇండియా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దే ఆర్ మై ఫ్యామిలీ. నేను ఆయనకు కడుపులో పెట్టి చూసుకుంటారు అని అన్నారు కదా. ఇప్పుడు నాన్ లోకల్ కి ఇష్యూ లేదు. సెకండ్ థింగ్, నవీన్ ఏమంటున్నా అంటే, నేను లోకల్ అంటే పాపం ఆయన పోయి ఒకసారి తిరగాలి. అక్కడ ఉన్న మాక్సిమం సెటిలర్స్ ఉన్నారు అంటే వాళ్ళు మీకు ఎందుకు ఓటేయాలి? ఓకే. ఇఫ్ యు ఆర్ క్లెయిమింగ్ యాజ్ ఇఫ్ యు ఆర్ లోకల్ అంటే why do the settlers give vote to you? Because those settlers are believing in BRS. They have a lot of belief for BRS and BRS have kept them as a family member. So 100% you are losing with your words. It's very clear. అండ్ బీఆర్ఎస్ గెలుస్తుంది అనుకుంటున్నారా? 100%. ఎందుకు అంటే ప్రజలు ఎక్కడైనా పోతుంటే ఈరోజు 2 years before, whatever development has came just because of KCR Palana. And in Jubilee especially, Makandi Gopinath Kanna was an MLA. చాలా అభివృద్ధి పని చేశారు. పేదవాడికి పెన్షన్ గురించి, కళ్యాణ లక్ష్మి గురించి. 2-3 అమ్మాయితో మాట్లాడితే అన్నారు, అన్న మాకు కళ్యాణ లక్ష్మి వస్తే మా ఇంటికి వచ్చి ఇచ్చి ఒక చీర ఇచ్చిపోయినా మా అన్న అంటారు. అంటే అంత ప్రేమతో
లేకుంటే వేరే కాన్స్టిట్యున్సీ కూడా చూసుకుంటారు, పిలిచి ఆఫీస్ లో కూర్చోపెట్టి మీడియాకు పిలిచి తమాషాలు చేసి చెక్ ఇస్తా అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ హీ వాస్ కనెక్టెడ్ టు ద పీపుల్ ఓకే. అండ్ డెఫినెట్లీ పీపుల్ ఆర్ రెడీ టు ఓట్ ఫర్ బీఆర్ఎస్. అండ్ అంటే అన్న ఇప్పుడు మన షేక్పేటలో సక్సెస్ఫుల్ అయ్యింది, అండ్ ఎక్కడ చూసినా కేటీఆర్ గారి రోడ్ షోలు సక్సెస్ అవుతున్నాయి, ప్రజలు వస్తున్నారు, జనాలు డ్యాన్సులు చేస్తున్నారు, కేరింతలు కొడుతున్నారు, రీలాలు వేస్తున్నారు. సో కేవలం ఆ జనాలు వస్తున్న రెస్పాన్స్ చూసి బీఆర్ఎస్ గెలిచిందని చెప్పేసి అనుకుంటున్నారా? నో వే. సి ఆ పబ్లిక్ వస్తున్నా అంటే దే వాంట్ టు హియర్ కేటీఆర్, దే వాంట్ టు సీ కేటీఆర్, దే వాంట్ టు నో వాట్ కేటీఆర్ ఇస్ టెలింగ్. అండ్ వీ ఆర్ నాట్ అనలైజింగ్ ఆన్ దాట్ క్యాడర్. వీ హ్యావ్ అవర్ ఓన్ స్ట్రెంగ్త్, వీ హ్యావ్ అవర్ క్యాడర్, వీఆర్ వర్కింగ్ ఇన్ ద పబ్లిక్. పబ్లిక్ లో పోతున్నారు, మాట్లాడుతున్నారు, పబ్లిక్ వచ్చి ముందు చెప్తున్నారు నేను కార్కు ఓటేస్తామని. వీఆర్ కాన్ఫిడెంట్ ఆన్ దాట్. దిస్ ఈజ్ లైక్ వాట్ హ్యాపెన్స్ వెన్ ఇట్స్ ఎ రోడ్ షో. ఈవెన్ కాంగ్రెస్ కూడా చూపిస్తున్నారు వాళ్ళ బలం. అది మనకు అవసరం లేదు. అవర్ డైరెక్ట్ వీఆర్ కనెక్టెడ్ టు ద ఓటర్. 100% ఓటర్ మాకు ఓటు ఇస్తా. ఓకే, దట్స్ ఇట్. అంటే జనాలను చూసి అయితే మీరు ఏం కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోలేరు కదా? 100% నాట్. సి దట్ ఈస్ ఏమంటారు కదా, దట్ ఈస్ అ కనెక్టివిటీ టు ద పబ్లిక్ విత్ కేటీఆర్. దే విల్లింగ్లీ దే ఆర్ కమింగ్. వాళ్ళు వచ్చి కేటీఆర్ అన్న ఏమంటారు వాట్. అండ్ ఇన్ఫాక్ట్ అన్న మొన్న బోరాబండలో ప్రజా ఏమన్నారు అంటే ఆఫ్టర్ ప్రెస్ మీ ఆఫ్టర్ ద మీటింగ్ ఆ డిస్ప్లే మీద చూసి ఎడిసిపోయినన్న ఈ బాధ వాళ్ళు. హైడ్రా ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తామని హామీ ఇచ్చిన, అది కూడా తప్పు చేసిన, పెద్ద పేదవాడు పాపం ఇల్లు కట్టాలంటే ఒక లైఫ్ పెడతారు మొత్తం, ఆ దానికి హైడ్రా తెచ్చి కొలిగొట్టిన పబ్లిక్ ఏమంటున్నారు, మా చిన్న చిన్న ఇల్లులు ఉంటే కూడా అది తీసి అక్కడ పెద్ద కంపెనీ తెస్తున్నంటారు, బిల్డర్స్ ఇస్తా అంటున్నంటే ఈ పేదవాడు ఎక్కడ పోవాలి? ఓకే, అది కేసీఆర్ గారుకు కేటీఆర్ గారుకు చాలా వాళ్ళ మీద నమ్మకం ఉంది. కేటీఆర్ అన్న అంటే ఒక నమ్మకం, కేసీఆర్ సార్ అంటే ఒక నమ్మకం. ఎందుకంటే 10 సంవత్సరాల పాలనలో మనకు ఏమైనా మంచిగా చేసినా కానీ మనకు సతాయించలేదు అని. అది ఆ ప్రేమతో కూడా వచ్చి పబ్లిక్ చూస్తున్నారు, వాళ్ళు ఏం చెప్తున్నారు వింటున్నారు. అండ్ తప్పకుండా బీఆర్ఎస్ కు ఓట్ వేస్తామని హామీ కూడా ఇచ్చిపోతున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఎంఐఎం లీడర్లు, ఎంఐఎం ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, తర్వాత ఒక ప్రభుత్వమే జూబ్లీస్ మీద దృష్టి పెట్టింది. ఎంతలా అంటే ఈ వరదలు వర్షాలు నియోజకవర్గాలు ఏదైనా కూడా ఆల్ ఆర్ విత్ జూబ్లీస్ విత్ నవీన్ అన్న అన్నట్టు కూడా మారిపోయింది సార్. సో మరి అంత బలం ఉందలా బీఆర్ఎస్ గెలుస్తుందా? సరే, మీరు ఒక మాట అన్నారు కదా అన్న, జూబ్లీస్ అంటే నవీన్ అన్న అన్నారు. అంటే నవీన్ యాదవ్ చుట్టూ వీళ్ళందరూ ఉన్నారు, ఇంత పెద్ద సైన్యం ఉంది అన్న. మనం 14 years పోరాటం చేశారు. మా బలం మా సైన్యం తీసుకురావాలంటే ఇంచ్ కూడా జగ జూబ్లీస్ లో నిలబడతలేదు. ఇంత బలం బీఆర్ఎస్ కు ఉంది. అపార్ట్ ఫ్రమ్ దేర్ నవీన్ కు ఇంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు దౌర్జన్యం చేస్తున్నారు? మా సింపుల్ క్వశ్చన్. బీఆర్ఎస్ క్యాడర్ మీద దౌర్జన్యం, ఎవరైనా వచ్చి తిరిగితే ఆ దాని మీద దౌర్జన్యం ఎందుకు? మీకు భయం ఎందుకు? మీరు లోకల్ ఉంటున్నారు, మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, మీకు బలం ఉంటే మరి మీరు ఎందుకు భయపడుతున్నారు అందరికీ? మా డైరెక్ట్ క్వశ్చన్. 100% జూబ్లీ హిల్స్ ఇస్ విత్ బీఆర్ఎస్ అండ్ ప్రజలు 100% బీఆర్ఎస్ గెలిపిస్తారు. అంటే వాళ్ళు భయపడుతున్నారని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తారని అన్న యాటిట్యూడ్ షోస్. ఎందుకు అంటే మనం కూడా ప్రచారంకు పోతున్నారు, మనం అందరికి కన్విన్స్ చేస్తున్నారు, వాళ్ళు మనతో మాట్లాడితే వాళ్ళు డైరెక్ట్ ఓటర్ అంటున్నారు ఈసారి తప్పకుండా కార్కి ఓట్ వేస్తా. ముందుగా ఇంతగా లాస్ట్ టైం కూడా మనం కార్కేనే ఓట్ వేసినా కానీ ఎక్కడైనా సరే ఏమైనా సరే కాంగ్రెస్ వాళ్ళు వస్తే మాకు అవసరం లేదు. మీడియా ఇస్ షోయింగ్, మీడియా ఇస్ షోయింగ్ జూపల్లి కృష్ణారావు హీ వెంట్ ఫర్ ద క్యాంపెయినింగ్ డైరెక్ట్లీ. అమ్మ చెప్పిన వద్దు మీ నాయన మీ ఓటు వద్దు, నీ 4,000 వద్దు అన్నారు. అది ఒకటి. ఇంకొకటి ఎక్కడైనా బీఆర్ఎస్ క్యాడర్ ప్రచారం చూసుకుంటే, కాంగ్రెస్ ప్రచారం చూసుకుంటే భయపడి ఓటు అడగడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తున్నారు. దానికి వేరే క్యాడర్ కు ఇన్వాల్వ్ చేస్తున్నారు, వేరే పార్టీస్ కు ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీ మంత్రులు ఈరోజు ఫీల్డ్ లో ఉన్నారు, ఒక సీఎం 7 divisions కు తిరుగుతున్నారు. అంటే దట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ యు ఆర్ వెరీ మచ్ అఫ్రేడ్ ఆఫ్ లూజింగ్ అండ్ డెఫినెట్లీ పబ్లిక్ విల్ గివ్ ద రిజల్ట్ ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్. అండ్ కేసీఆర్ గారు ఒక్క రోజన్న జనాల లోపల వచ్చే ఛాయిసెస్ ఉన్నాయా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ అన్నకు వచ్చేది అవసరమే లేదు. కేటీఆర్ అన్న, హరీష్ అన్న విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. అండ్ టుడే అన్ఫార్చునేట్లీ హరీష్ అన్న ఫాదర్ ఎక్స్పైర్ అయిన తర్వాత ఆయన కొంచెం బయట రావట్లేదు. అండ్ కేటీఆర్ అన్న హీఈస్ జస్ట్ బూస్టింగ్ ది పబ్లిక్, హీఈస్ ఇన్ టు ద పబ్లిక్ లైక్ ఎనీథింగ్ అండ్ హీఈస్ గెటింగ్ అ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫ్రమ్ ది పబ్లిక్. డెఫినెట్గా నా అభిప్రాయంతో
ఐ థింక్ కేసీఆర్ సార్ డస్ నాట్ నీడ్ టు కమ్ ఇన్ టు పబ్లిక్ బికాస్ గుండెలో ఉన్నారు కేసీఆర్ అంటున్నారు పబ్లిక్. సో ఓకే, సో ఒక్క కాన్ఫిడెన్స్ తోటి గెలిచేసినాం అనుకుంటున్నారు ఆల్మోస్ట్ గెలిచేసిన అన్న, జస్ట్ వెయిట్ ఫర్ ద రిజల్ట్. అన్న. మళ్ళీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ ఆజమ్ అలీ గారు? నెవర్ ఓవర్ కాన్ఫిడెన్స్ బికాస్ వీఆర్ వెరీ మచ్ కాన్ఫిడెంట్ బికాస్ వీఆర్ ఇన్ టు ద పబ్లిక్. పబ్లిక్ లో దినాం కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు అమ్మా ఏ పార్టీ ఉంటే ఎట్లా ఉంటది అంటే, మనం కండువా లేకుండా కూడా పోయి మాట్లాడితే కండువా అంటే బీఆర్ఎస్ అని కనిపిస్తుంది కదా. ఇన్ జనరల్ చాయ్ పే చర్చ అని ఒక చిన్న పెట్టినా మనం కూడా, చాయ్ తాగి తాగి భాయ్ సాబ్ कैसा है कांग्रेस का कैसा चल रहा, बीआरएस कैसा है, నక్కో సాబ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ అచ్చా రా బోల్తే. అచ్చా, అరే నేను పోయి చెప్తా నేనే ఇస్ బార్ కాంగ్రెస్ నక్కో కాంగ్రెస్ ఏం చేసినా కాంగ్రెస్ అని डायरेक्ट जवाब. ఓకే, क्या करी कांग्रेस, क्या करी 2 साल में कुछ नहीं करी. अरे नहीं जी इमाम मौसम कुछ 12,000. ए बदमाश केसीआर साहब 5,000 फर्स्ट अकाउंट में आते थे, ये 4 महीने से 5,000 भी नहीं दे रही. పెద్దమ్మ దగ్గర పోయి क्या అమ్మా 4,000 పెన్షన్ ఆరా, ఏమైనా తిడతారు అదే గాలి. చెప్పలేను ఈ కెమెరా ముందు కెమెరా కి సామ్మే. సో చెప్పి కేసీఆర్ మా బిడ్డ మాకు మంచిగా చూసుకున్నారు, నెలకు పైసలు. ఎవరైనా ఫార్మర్స్ వచ్చి కలుస్తా కదా అంటే ఊరు నుంచి వచ్చారు చూడడానికి ఎట్లా ఉంది అంటే మీ ఎట్లా ఉంది అన్న అక్కడ ఏమన్నా కరెంట్ లేదు సరిగ్గా, నీళ్ళు సరిగ్గా రావట్లేదు, రైతు కోసం యూరియాకు చాలా ఇబ్బంది పడుతున్నారు, రైతు బంధు రావట్లేదు, అది చాలా ప్రాబ్లమ్స్ చెప్తారు. సో ఇన్ జనరల్ పబ్లిక్ దగ్గర పోతే 100% దే ఆర్ విత్ బీఆర్ఎస్. సో కాన్ఫిడెన్స్ 100% కాన్ఫిడెన్స్, నో ఓవర్ కాన్ఫిడెన్స్. నెవర్. See, we are from BRS party and we know this party from the grassroots level of TRS. Now we are into now we have done it as BRS, but in public wherever we go, they say only one thing. KCR కోసమే తెలంగాణ వచ్చారు, కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ వచ్చారు. ఈ రోజు పర్వాలేదు మనం ఓడిపోయినా కానీ 2028 మన సీఎం మన కేసీఆర్ ఉంటారు అంటున్నారు పబ్లిక్. సో ఈ 5 days మాత్రమే ఉంది ఇంకా. ఎస్ 5 days. ఈ 5 days ఫైట్ లో డెఫినెట్ గా విన్ అయి బయటకు వస్తారు. ఈ 5 days ఫైట్ లో బీఆర్ఎస్ గెలుస్తారు. సో స్టార్టింగ్ నుంచి మీతో జర్నీ జూబ్లీస్ నుంచి జర్నీ చేస్తున్నాం. Yes. అండ్ 14th వరకు కూడా ఇదే జర్నీ కంటిన్యూ Definitely, చేద్దామన్నా. అండ్ ఆ రోజు మరి ఆజమాలి అన్నది కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది తెలిసిపోతుంది. 100% కాన్ఫిడెన్స్ తో, ఎందుకంటే మా కేసీఆర్ గారు అందరి గుండెలో ఉన్నారు. 100% ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన పని, ఆయన చేసిన వెల్ఫేర్ స్కీమ్స్ తో ఈ రోజు ప్రజా యాద్ చేస్తున్నారు. అందరు ఒకే మాట అంటారు, ఒక్క తప్పు జరిగింది 5 సార్లు శిక్ష దొరికింది అంటున్నారు. ఓకే, అండ్ ఫైనల్ అని ఇప్పుడే గుర్తుకొచ్చింది, ఇప్పుడు ఎంఏ వాళ్ళు వచ్చేసి ముస్లిం సోదరులు అందరూ కాంగ్రెస్ కి ఓట్లు వేయాలి, సో మనకు డెవలప్ కావాలన్నా అది ఇది అని చెప్పేసి కొన్ని స్పీచ్లు ఇచ్చారు. ఓకే, అండ్ అజారుద్దీన్ గారు కూడా నేను మళ్ళీ మీకు మొహం చూపియాలంటే కాంగ్రెస్ కు జీతావో నై జీతాయతో మై మూవీ అంటే నేను మొహం కూడా చూపించలేను అని చెప్పేసి అన్నాడు. సో మరి ఇలాంటి సెంటిమెంట్లు ముస్లిం సోదరులు అన్న అది సెంటిమెంటా భయం? అదే ఎందుకంటే సెంటిమెంట్ వేరే ఉంటది, భయంలో ఏమైనా ఇష్టమైనా మాట్లాడితే అది. ఒక చిన్న మాట చెప్తా, షబ్బీర్ అలీ ఎక్స్ మినిస్టర్, ఎక్స్ ఎమ్మెల్యే, ఈ రోజు మనకు గవర్నమెంట్ మైనారిటీస్ కి ఆయన సలహాదారు. ఆయన పోయి బీహార్ లో ప్రజా దర్బార్లో మాట్లాడితే, ప్రజల్లో మాట్లాడితే ఎంఐఎం బి టీం, బీజేపీకు బి టీం అన్నారు. ఎవరు? షబ్బీర్ అలీ గారు అన్నారు ఎంఐఎం ఇస్ బి టీం ఫర్ బీజేపీ, మీరు ఒక్కొక్క ఎంఐఎం కు వేస్తే బీజేపీ ఖాతాలో పోతా అంటున్నారు. ఇక్కడ ఆయన ఆయన కాంగ్రెస్ కు ప్రచారం చేస్తారు. నిన్న ఇమ్రాన్ ప్రతాప్ గడి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కాంగ్రెస్, ఆయన ఏమంటున్నారు, नवीन यादव को जिता रहे और बिहार में कांग्रेस को हरा रहे, इनको सबक सिखाना चाहिए అంటున్నారు. మరి ఎవరికి వినాలే, హూ ఇస్ రైట్ హూ ఇస్ రాంగ్ పబ్లిక్ డిసైడ్ చేయాలి. ఓకే, పబ్లిక్ అర్థమైంది డెఫినెట్లీ. యా నా సో 14th మిలింగే డెఫినెట్ అన్న. యా షూర్, థాంక్యూ సో మచ్. సో ఇది ఆజమాలి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.